ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరా మాట మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు. అనుకుంటూనే ఉన్నా ఈ కృష్ణుడు రుక్మిణి పక్షపాతి, తన వైపే మాట్లాడతాడని. మీరా నేను ధర్మం వైపే నిలబడతాను, న్యాయమే మాట్లాడతాను. అంటే ఏంటండి? నేను మంచిదాన్ని కాదా? నా వైపు న్యాయం లేదా? తను మాత్రమే గొప్పదా? చూడు మీరా, కొడుకొచ్చేది ప్రశాంతత కోసం, బాధలు తీర్చమని కోరుకోవడం కోసం. తెలుసుకో. చూసారా నా కొంప ముంచడానికే ఈ దీపం పెట్టింది. తెలియక నేనే దీన్ని ఆల్పోకుండా కాపాడాను. శారదా, శారదా ఆగు. మీరు వెంట రావాల్సింది నాతో కాదు, మీరాతో. వెళ్ళండి. శారదా, మన ప్రయాణం నిర్ణయించేది ఆ దేవుడే. ఏ వైపు ఉండాలో చెప్పేది కాలం, ఎవరితో ఉండాలో చెప్పేది విధి. మధ్యలో జరిగే దేవుడి ఆటలో నేను పావుని మాత్రమే. వేదాంతం మాట్లాడుకున్నా, దేవుణ్ణి ప్రశ్నించినా గతం మారదు, భవిష్యత్తు తెలీదు. అందుకే మీరు వెళ్ళండి, నన్ను వెళ్ళనివ్వండి. శారదా, మన గురించి చెప్పడానికి రాలేదు, భూమి గగన గురించి ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. ఏమైంది? వాళ్ళ మధ్య కార్యం జరగలేదు. వాళ్ళిద్దరూ ఒకటి కాలేదు. వాళ్ళ బంధం ఇంకా బలపడలేదు. అది మీకెలా తెలుసు? భూమి చెప్పింది. మీ అబ్బాయి నన్ను ఇక్కడికి ప్రేమతో తీసుకొచ్చారనుకుంటున్నారా? అనుమానంతో తీసుకొచ్చారు. నాన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన రోజునే శోభనమైన కాపురమైన. వాళ్ళిద్దరి మధ్య ఏం జరగకూడదు అనుకునే వాళ్ళే ఆ ఇంట్లో ఎక్కువ. అందుకే నీకు చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళిద్దరూ నీ ఇంట్లోనే ఉన్నారు. నువ్వే వాళ్ళిద్దరిని కలపాలి. సరేనండి, వెళ్తాను. నేను రానా? రాలేర్లేండి, నేను వెళ్తాను. ఏ కూలనాలో చేసి నేను మా అమ్మను చెల్లిని పోషిద్దామనుకున్నాను సార్. ఎంత వెతికినా మా అమ్మ చెల్లి కనిపించట్లేదు. నాతో వస్తావా? మా అక్కకి పెళ్లి కుదిరిందా? అంటే ఆ అక్కకి పెళ్లి కుదిరిపోయిందా అంటున్నాను. అక్కా, అక్కా, బావా అప్పుడే వచ్చేసావా? బావా భూమి ఎక్కడా? అక్కా ఎక్కడున్నావు అక్కా? అక్కా, అక్కా. అక్క ఎవరు? భూమి అక్క. అక్కా ఎక్కడున్నావు అక్కా? భూమిని కాక్క. అంటే నిజంగా అక్క కాకపోవచ్చు, కానీ నువ్వు బావవు కదా బావా, అందుకే తను నాకు అక్క. నిజంగానే అక్క కాదా? చెప్పు, నిజంగా భూమి నీకు అక్క కాదా? నిజంగా నీకు భూమి అక్క కాదా? చెప్పు. నీకు దండం పెడతా, వద్దు బావా.
ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు అబద్ధం చెప్పావు? ఏయ్, వీడెవడో తెలుసా? వీడు భూమి తమ్ముడు పూరి. వీళ్ళమ్మ నాన్నే భూమిని పోషించిన వాళ్ళు. అబద్ధం ఆడతావా? అబద్ధం ఆడతావా? వెళ్ళి వెళ్ళి తన బ్యాగ్ ప్యాక్ చేసుకొని తీసుకురా. వెళ్ళవా నువ్వు? నేను తీసుకొస్తాను బ్యాగ్. వెళ్ళరా ప్లీజ్ బావా, బావా బావా ప్లీజ్ బావా, లే. నా మాట విను బావా, బావా ప్లీజ్ బావా. మోసం చేసిన వాడికి నా మాట విను నా బావా, ఇంట్లో ప్లీజ్ బావా. చోట్లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బావా 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 బావా, ఇందులో నా తప్పేమీ లేదు బావా. చెర్రీ బావా భూమి యొక్క ప్లాన్ చేసి నన్ను ఇక్కడ పెట్టారు బావా. జస్ట్ షట్ అప్. అరే నువ్వు అనాథవని నమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఆదరణలో ఏమైనా తక్కువ చేశానా? హ? మా ఇంట్లో అందరితో సమానంగా చూడలేదా? పూరితో సమానంగా చదివించలేదా? మరి అప్పుడైనా నువ్వు నిజం చెప్పాలరా. ఛీ! నీతో నాకు డిస్కషన్ ఏంట్రా? మోసం చేసావు కదా, పో పో వెళ్ళరా. బావా బావా ప్లీజ్ బావా. శివ గగన్ ఏం చేస్తున్నావురా? అమ్మా ఇంకా వీడు మన ఇంట్లో ఉండకూడదమ్మా. వీడెవరో తెలుసా? ఎవరో తెలుసా? ఆ నాట్య నటధారిణి, కేర్ ఆఫ్ అబద్ధాల పుట్టైన భూమి తమ్ముడు. మంచిదే కదరా, మన భూమి తమ్ముడే కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? సేమ్ టు సేమ్ అక్కలాగే నేను అనాథనని అబద్ధం చెప్పి మన ఇంట్లోకి అడుగు పెట్టాడు. పోన్లేరా, దొంగ అయితే కాదు కదా. ఆకలి తీరుస్తుందని అబద్ధాన్ని ఆశ్రయించి ఉంటాడు. ఏదో ఒక రోజు నిజం చెప్పేవాడేమో. అమ్మా నువ్వెంత సమర్థించినా వీడు చేసిన మోసానికి మన ఇంట్లో చోట్లేదు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళు. ప్లీజ్ బావా. వాడెక్కడికి పోడ్రా, మన ఇంట్లోనే ఉంటాడు.